గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ గా అత్యున్నత సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న షేక్ కరీంను నగరంలోని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి. ఈ నెల ప్రాంతీయ రవాణా కార్యాలయంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన చైతన్య వేదిక, అవగాహన, మానవత, నేస్తం సంస్థలటువంటి ప్రతినిధులు షేక్ కరీంను కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ కరీం ప్రసంగిస్తూ మైనర్లు వేగంగా వాహనాలు నడుపుతున్నారని, యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం, ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీగా గల దశాబ్ద కాలంగా వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం కూడా గమనిస్తూ ఉండాలని వారు కోరారు. మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పానీయాలకు యువత అలవాటు కావటం వలన వాహనాలు నడిపేటప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రముఖ సేవా తత్పరులు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఆదర్శవంతంగా, వినూత్నంగా తమ విధులను నిరంతరం నిర్వహిస్తున్నటువంటి షేక్ కరీంకు శాలువా కప్పి మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు నగరంలో చేసే మంచి పనులన్నిటికీ కూడా అండగా నిలుస్తుందన్నారు. శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ షేక్ కరీం లాంటి నిబద్ధత గల ప్రభుత్వ అధికారులు అరుదుగా ఉన్నారని ప్రశంసించారు. ప్రతిరోజు వాహనదారులతో రహదారుల భద్రతా నియమాలను పాటించి వారితో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో మార్పులు తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి ప్రసంగిస్తూ షేక్ కరీంను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందన్నారు. బ్రీత్ ఎనలైజర్స్ ని ఉపయోగించి మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడుపుతున్న వాహన చోదకులకు టోల్ గేట్ల వద్ద నిరంతరం పరీక్షించడం ద్వారా రహదారుల వెంట ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఆ కాన్సెప్ట్ మొదలు పెట్టాము. దేవుడి వల్ల మీ అందరి కోఆపరేషన్తో, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాం. ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు, అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు. రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి మేడం గారి ప్రోత్సాహంతో మేము ఇప్పుడు ఆ గైడెన్స్ ముందుకు వెళ్తున్నాము. రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే దీనికి సొసైటీ తరఫు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ